హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఒకటి షేర్ చేయబోతున్నాము. అండ్ ఇది నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది మెయిన్ రోడ్కి చాలా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, అదే మనకి కొంతమూరు ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ అనమాట. సో అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంటే చాలామంది అడిగారు మనకి రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. మనకి ఫ్లాట్కి వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఇస్తున్నారు. ఇది మనకి ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్, చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఇది సౌత్ నార్త్ 2 ఫ్లాట్లు మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. నెక్స్ట్ ఇది మనకి ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 1593 SFT అండి. సో సౌత్ ఒకటి, నార్త్ ఒకటి, 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో సౌత్ వచ్చేసరికి కార్పెట్ ఏరియా 964.87 SFT వస్తుంది. అండ్ నార్త్ వచ్చేసరికి 957.23 SFT, జస్ట్ ఒక 7 SFT డిఫరెన్స్ ఉంది అంతే. సో ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసరికి సౌత్ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ బాల్కనీ వ్యూ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి స్టెయిర్ కేస్ అండి. చూసారు కదా, స్టెయిర్ కేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, బాగుంది. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న స్టెయిర్ కేస్ ఉంటున్నాయి, ఏదన్నా లగేజ్ తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూస్తే ఆపోజిట్లో మనకి లిఫ్ట్ వచ్చింది. సో ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్, చాలా ఇండివిజువల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా కారిడార్. ఓకే, కారిడార్ కూడా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా. ఓకే, ఇదంతా కూడా లివింగ్ ఏరియా. సో మనకు ఓన్లీ లివింగ్ వచ్చేసరికి 1410 అంటే ఆల్మోస్ట్ 15/12.5 SFT వస్తుందన్నమాట. ఇదంతా కూడా లివింగ్ ఏరియా. మనకి ఇక్కడ పూజా రూమ్ కూడా ఇచ్చారు. చక్కగా చూడండి, ఈశాన్యంలో చక్కగా పూజా రూమ్ కూడా వచ్చింది. పూజా రూమ్ సైజ్ వచ్చేసరికి 7/4. ఓకే, ఇది పూజా రూమ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. అంటే లివింగ్ డైనింగ్ సపరేట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక ఆర్చ్ లాగా కూడా ఉంది. అదే అంటే మనం చిన్న గ్యాప్ ఉంది. సో ఇక్కడ మనం ఏదన్నా ఒక కర్టన్ లాంటిది అరేంజ్ చేసుకుంటే కనుక 2 సపరేట్ ఉంటాయి అన్నమాట, డైనింగ్ అండ్ లివింగ్ అనేది. ఓకే, ఇది వచ్చేసరికి కిచెన్. మనకి కిచెన్ సైజ్ వచ్చేసరికి 8.2/7 వచ్చిందండి. సో చూడండి, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ పైన కూడా కొంచెం పెద్ద లాఫ్ట్ వచ్చింది. సో వెనకైతే స్టోరేజ్ ఉంది ఇలాగా. సో మీకు ఇక్కడ కూడా ఏదన్నా మీరు చిన్న కబోర్డ్ లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ కిచెన్ ఇక్కడ సరిపోకపోయినప్పటికీ కూడా. ఓకే, ఇదంతా కూడా కిచెన్ అనమాట. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వచ్చేసరికి 12.5/6.7 అంటే 10 అంటే 7 వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అంటే 12.5/7 feet వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసరికి యూటిలిటీ. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ కానీ దానికి కూడా మనం చేసుకోవచ్చు. ట్యాప్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఓకే, యూటిలిటీ సైజ్ వచ్చేసరికి 4/7. ఓకే, నెక్స్ట్ ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట, సిట్అవుట్ లాంటిది. ఇది వచ్చేసరికి 8.4/4 అంటే 4 feet విడ్త్ వస్తుంది. అది 8.4 వచ్చేసరికి లెంత్ అనమాట. సో ఇది యూటిలిటీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 3rd బెడ్రూమ్. అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12/10.5 వస్తుంది. అండ్ దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది. ఓకే, సో వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి. వీళ్ళు కొంతమూరులో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్, అది ఇంకా ఇంతకుముందు మేము వేరే ప్రాజెక్ట్ కూడా షేర్ చేసాము. అది కూడా నార్త్ సౌతే, చాలా బాగుంటుంది, నీట్గా చేస్తారు. చూస్తారా, వెంటిలేషన్ కూడా బాగుంటుంది అనమాట. ఈ రూమ్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 3rd బెడ్రూమ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12/12 వచ్చింది. సో చూడండి, సీలింగ్స్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి సీసీఈ ఫ్లాగ్స్తో కబోర్డ్స్ కూడా అయిపోయినాయి. జస్ట్ మనం వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ ఇది. అండ్ ఇక్కడ ఒక విండో ఉంది, అక్కడ ఒక విండో ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ బాగుంటుంది. సో ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12x12. సో ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి జస్ట్ ఒక 6 ఇంచెస్ తగ్గుతుంది అంతే అనమాట. అంటే 12/11.5 వస్తుంది. అది 12/12 కదా, ఇది జస్ట్ ఒక 6 ఇంచ్ తగ్గింది అంతే. దీనికి కూడా సేమ్. ఓకే, ఇది కూడా అటాచ్ టాయిలెట్. టాయిలెట్స్ కూడా కొంచెం స్పేషియస్గా ఉన్నాయి. చూసారంటే వాల్ డాడింగ్ అది కూడా చూసారు కదా, చిన్న చిన్న టైల్స్ కాకుండా చక్కగా పెద్ద టైల్స్తోని మనకి డాడింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ ఒక విండో ఉంది వెంటిలేషన్ కోసం. అండ్ ఇదంతా కూడా డ్రెస్సింగ్ ప్రొవిజన్లో అరేంజ్ చేసుకోవచ్చు. సీసీ ఫ్లాగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సీలింగ్స్ అయితే ఇలా ఇచ్చున్నారు. సో ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇది టోటల్గా వచ్చేసి మనకి 1593 స్క్వేర్ ఫీట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఫ్లాట్ అంతా కూడా నార్త్ ఫేసింగ్. మనకి కార్పెట్ ఏరియా వచ్చేసరికి 957.23 SFT వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఈ ఫ్లాట్ గురించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా, లేదు అంటే సైట్ విజిట్కి రావాలి అనుకున్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మనకి బ్యాంక్ లోన్, ఎనీ బ్యాంక్ లోను మీ దగ్గర ఐటీ రిటర్న్స్ ఉన్నా లేకపోయినా కూడా మీకు ఏ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అంతా కూడా మేమే చూస్తాము. సో దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అంతా మేము చూసుకుంటాము. జస్ట్ మీకు ప్రాజెక్ట్ ఒకసారి వచ్చి చూసుకుని మీకు నచ్చితే రిమైనింగ్ సర్వీస్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి రెరా ప్రాజెక్ట్ అండి. అది నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ అన్ని బ్యాంక్స్లోనూ కూడా ఇది మనకి రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ అనేది ఇమీడియట్గా అయిపోతుంది. జస్ట్ మీ క్రెడెన్షియల్స్ చూసి మనకి ఇక్కడ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఈయన బయట ఇచ్చారనమాట. అలాగే వాటర్ సాఫ్ట్నర్ ఇస్తారు, ఎందుకంటే అన్ని చోట్ల వాటర్ హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈయన వాటర్ సాఫ్ట్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రాక్టికల్స్ ప్రాబ్లం లేకుండా మనకి ఈయన చాలా ఇస్తారనమాట. సో అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.